చేయకుండా ఊరుకుంటావా? ఊరుకోవడమే అయిపోయిందండి. చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్లంతా ఇంతే. రండి, దిగండి రంగంలోకి. వారికి మాదిరికరంగా ఉందాం. మాదిరికరంగా ఉండడానికి దేవుడిని పిలిచినట్లయితే రా, దేవుని పని చేద్దాం, రండి దేవుని పని చేద్దాం. దేవుడు అంటా ఉన్నాడు, ఈ లోకం అంతా చూస్తున్నాడంట, నా యొక్క మనస్సును ఎరిగిన వారు ఎవరు కూడా లేరే అని బాధపడుతున్నారు. నా మనస్సును ఎరిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని బట్టి నేను సంతోషించాలని ఆశపడుతున్నాను. ఆయన ఎదురు చూస్తున్నాడు. నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు అండి. ఆయన పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఈ సంఘంలో, అప్పటి సంఘంలో, అపోస్తల సంఘంలో, ఆది సంఘంలో ఏది ఉంది? డబ్బు కలెక్షన్ ఉంది, డబ్బు ఇవ్వడం ఉంది. కానీ ఇప్పట్లో ఎంత తీసుకున్నా కూడా వాళ్ళకు సంతృప్తి చెందటం లేదు. సంఘంలో చాలామంది అప్పుల పాలవుతున్నారు. సంఘంలో చాలామంది వారికి జ్ఞానము లేక వారి అప్పుల పాలవుతూ ఉంటే వారిని ఓదార్చడం పోయి ఎగతాళి చేయడం ప్రారంభించారండి. మరి ఏం సేవ చేస్తూ ఉన్నావు? దేవుడు ఒక విశ్వాసి బాధపడుతూ ఉంటే ఎంత బాధపడతాడు? ఒక విశ్వాసి ఏడుస్తూ ఉంటే ఎంత బాధపడతాడు? ఆయన దుఃఖిస్తాడు. వాక్యం ఏం సెలవిస్తుంది? దుఃఖించే వారితో దుఃఖించు, ఆనందించే వారితో ఆనందించు, కన్నీళ్లు విడిచే వారితో కన్నీళ్లు విడిచు అని చెప్పి వాక్యం సెలవిస్తే మనం ఏం చేస్తున్నాం? ఓ అపోస్తలు గారండి, ఓ ప్రవక్త గారండి, ఓ ప్రవచనాలు చెప్పే అగ్నిఅభిషేకం కలిగిన ప్రవక్త గారండి, వీరందరినీ చూసి నువ్వు ఇలాగ అంటున్నావేమో, ఇలాగ వారు చెడిపోతున్నారు, ఇలాగ స్వార్థానికి ఉంటున్నారు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నేను మర్చిపోతూ ఉన్నాం. వీటినన్నిటిని చూసి నాకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు, నన్ను సేవ చేయడానికి ఎవరు కూడా సహాయం చేయట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. రా, దేవుడు సహాయం చేస్తాడు. బయటికి రా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. దేవుడు ఖచ్చితంగా ఆయన సహాయం చేయడమే కాదు, మార్గాన్ని తెరుస్తాడు, తలుపులను తెరుస్తాడు, ఆకాశ తలుపులు తెరిచి కుమ్మరిస్తాడు ఆయన కృపను, మహిమను. దేవుని సేవ చేయడానికి ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారితో దేవుడు అంటూ ఉన్నాడు, నాకు జత పని వారికి కావాలి. దేవుని యొక్క పనిని చేయడానికి ఆయనతో కలిసి పని చేయాలి. ఆ పని చేయడానికి కావలసిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి. వస్తారా? ఆ పని చేస్తారా? ఒక పెద్ద కంపెనీకి వాంటెడ్ వర్కర్స్ అని చెబితే చాలామంది పరిగెట్టుకుంటూ వెళ్ళి పని చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఈ లోకంలోనే పెద్ద కంపెనీ ఏంటంటే పరలోకపు కంపెనీ. ఆ కంపెనీలో పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ మీరు ఇంకా నా జీవితంలో ఎంకరేజ్మెంట్ లేదని బాధపడుతున్నారేమో, మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి. దేవుడు మా యొక్క దర్శనం ఏంటంటే ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారికి ప్రోత్సాహం కలిగించి, వారికి ట్రైనింగ్ ఇచ్చి, వారిని సేవకు పంపించడమే. దేవుని చిత్తము తెలుసుకొని దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి పంపించడము మా యొక్క డ్యూటీ.